హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. ఈరోజు నేను నాటుకోడి పులుసు చూపిస్తున్నానండి. మా వదిన చేస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి చికెన్ తీసుకున్నానండి. దానిలో ఎగ్స్ ఉన్నాయండి. మొత్తం అంతా నీట్గా కడిగేసుకోవాలి. 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని కుక్కర్లోకి తీసేసుకున్నానండి. అన్నీ నీళ్ళంతా నీట్గా తీసేసుకొని కుక్కర్లోకి వేసేసుకొని కుక్కర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆ ధనియాలు ఉన్నాయి కదా, అవి వేయించుకున్నామండి. కుక్కర్ ఆన్ చేసేసుకొని పసుపు, కొంచెం ఉప్పు వేసి ఆన్ చేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఆ నీళ్ళంతా ఇంకిపోతే నీసు వాసన అనేది ఉండదు. ధనియాలు అప్పుడప్పుడు వేయించి వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఎండు కొబ్బరి, మసాలా దినుసులు, ధనియాలు, టమోటా, ఎర్రగడ్డ ఇవన్నీ కలిపి మనం పేస్ట్ చేసేసుకుందామండి. పసుపు వేసాము, మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ మసాలా దినుసులు, కొంచెం కొబ్బరి, వేయించుకున్న ధనియాలు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకుందాము. అంతలోపు చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయాయండి. ఇప్పుడు ఇది పౌడర్ చేసుకున్నాము. దీనిలోనే తెల్లగడ్డ, ఎర్రగడ్డలు, అల్లము, టమోటా అవన్నీ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేసి పేస్ట్ చేసేసుకుందామండి. మిక్సీకి వేసేసుకొని పేస్ట్ చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నామంటే బాగా గ్రైండ్ అయిపోతుందండి. మిక్సీకి పట్టేసుకున్నాము. అందులోనే ఇప్పుడు ఇది యాడ్ చేసుకుందామండి. మసాలా యాడ్ చేసుకొని నీళ్ళన్నీ ఇంకిపోవాలండి. ఇంకిపోతే నీసు వాసన అనేది ఉండదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నది. ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ అంతా బాగా కలిపేసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలండి, మీ ఆప్షన్ అది. కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఫస్ట్లో వేసినాం కాబట్టి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసేసుకొని బాగా కలుపుకుందామండి. చాలా ఈజీ, రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేయొచ్చు. చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసినాము. ఇప్పుడు వెయిట్ పెట్టేసామండి. కొద్దిసేపు అట్లా ఉడికిన తర్వాత దాంట్లో ఎగ్స్ వచ్చాయి కదా కోడిలో, ఆ ఎగ్స్ కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రాణించుకోవాలండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేసాయి. చూడండి, బాగా ఉడికిపోయింది. కొంచెము గ్రేవీ అనేది నీళ్ళగా ఉంటే మనం కలుపుకోవడానికి కొంచెం బాగుంటుందండి. రైస్లోకి కానీ, దోశ, పూరి దేనిలోకైనా చాలా బాగుంటుంది. రాగి సంగటి అయితే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకున్నామండి. చూడండి, బాగా ఉడికిపోయింది. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. కొంచెం గ్రేవీ ఉంటేనే మనకు కర్రీస్ కలుపుకోవడానికి ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.